స్పెక్టికల్స్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దట్టు మీ ఏజ్ 36, 37 దాటితే గనక ఖచ్చితంగా ఇది మీ గురించే. ఒకసారి ఇలా రండి నేను చూపిస్తాను. ఇదేంటంటే ఈసారి అరౌండ్ మనకి ఇన్‌స్టాలో చూసి మన దగ్గరకొచ్చారు. ఓకే. మనం ఎక్స్‌ప్లనేషన్ అది బావుంది కదా! ఏదో తనకి కంఫర్ట్ ఇస్తామని. ఇదేంటంటే ఆయన యూజ్ చేస్తున్న ఓల్డ్ గ్లాసెస్. ఆయన ఏవియేటర్ గురించి చాలా ప్యాషనేటింగ్. తనకేంటంటే ఈవెన్ సన్ గ్లాసెస్ కూడా ఏవియేటర్ డిజైన్‌లోనే వేసుకున్నారు. అంత ఇష్టం. అయితే పాత గ్లాసెస్ బాగున్నాయి కదా అని చెప్పి తను న్యూ గ్లాసెస్ ఏవియేటర్‌తోనే తనకు ప్రోగ్రెసివ్ అంటాం మనం. అంటే వాళ్ళ ఏజ్ బేస్ చేసుకొని డిస్టెన్స్ పవరు, ఇంటర్మీడియేట్ రీడింగ్ ఉండే వాటిని ప్రోగ్రెసివ్ లెన్స్ అంటాం మనం. ఆయనకి చాలా ఇష్టం కదా అని చెప్పి ఈ డిజైన్స్‌లో ఆయన వేయించుకుంటే ఆయన అసలు కంఫర్టబుల్ లేరు. రీడింగ్ అంత కంఫర్టబుల్ లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్మీడియేట్ కంప్యూటర్ యూసేజ్‌కి కూడా కంఫర్టబుల్ లేదు. ఎందుకు లేదో చాలా సింపుల్‌గా మీకు చెప్తాను చూడండి. మనం స్పెక్టికల్స్‌లో ఇలా చూస్తూ ఉండేటప్పుడు ఇదంతా కూడా డిస్టెన్స్‌కి ఉంటుంది. ఇలా నియర్‌కొస్తుంది. రీడింగ్ జోన్ ఇది కదా! ఈ ఏరియా దగ్గర ఏవియేటర్ డిజైన్ కొంచెం కట్ అవ్వటం వలన చాలా డిఫికల్ట్ ఫేస్ చేస్తారు దాని నుంచి చూడటానికి. అదే ప్రాబ్లమ్. నేను ఈ పాయింట్ మీ అందరికి ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే, ఏవియేటర్ చాలా మంచి డిజైన్. అందరూ కూడా యూజ్ చేయండి. ప్రోగ్రెసివ్ లెన్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచించండి. చాలా కస్టమైజింగ్ లెన్స్, వైడ్ డిజైన్స్ తీసుకుంటేనే గానీ, లేదా దీనితో కంఫర్టబుల్‌గా ఉండడం చాలా కష్టం. ఇలాంటి డిజైన్స్‌కి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు మీకు కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి రీడింగ్ జోన్ దానంత కటింగ్ లేదు కదా! కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా సరే స్పెక్టికల్స్ తీసుకునేటప్పుడు మీకు డిస్టెన్స్ పవర్, రీడింగ్ పవర్ ఉంది అనుకుంటే గనక ఎలాంటి డిజైన్స్ తీసుకోవాలనేది కూడా ఒకసారి మీరు ఆలోచించి అడ్వైస్ తీసుకోవాలి. సో ఇలాంటి ఇబ్బంది పడుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ రీల్‌ని షేర్ చేయండి. థాంక్ యూ.